సో వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. సో ఈరోజు క్లాస్‌లో 1.6 హోమినిన్ ఎవల్యూషన్, ఫైలోజెనెటిక్ స్టేటస్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ జియోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. సో లాస్ట్ క్లాస్‌లో మనం 1.5 ప్రైమేట్స్ గురించి నేర్చుకున్నాము. ప్రైమేట్స్ ఆర్ అవర్ ఎర్లియస్ట్ హ్యూమన్ యాన్సెస్టర్స్ అని ఒక మామైల్ గ్రూప్ ఏదైతే ఉందో అక్కడి నుంచున్న ఒక ప్రైమేట్సే మన యొక్క హ్యూమన్ యాన్సెస్టర్స్ అని చెప్పి నేర్చుకున్నాం. అక్కడి నుంచి ఆ ప్రైమేట్స్ నుంచి ఆస్ట్రాలోపిథెకీన్స్ వచ్చినియి అని ఒక గ్రూప్, ఒక స్పీషియస్ గ్రూప్ వచ్చింది. అక్కడి నుంచి చాలా చాలా గ్రూప్స్ హోమో ఎరెక్టస్ అని, హోమో హాబిలిస్, నియాండర్తల్ అని, రొడీషియన్ మెన్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ వస్తూ ప్రెజెంట్ డే ఉన్న హోమో సేపియన్ ఆర్ మోడర్న్ హ్యూమన్‌గా మనం ఎవల్యూషన్‌లో వచ్చాము అన్నది ఆహ్, నేర్చుకున్నాం. సో, ఈరోజు దాన్ని మనం డీటెయిల్డ్‌గా ఆస్ట్రాలోపిథెకియన్స్ దగ్గర నుంచి ఆ డిఫరెంట్ హ్యూమన్ వేరియంట్స్ అంటే ఒక ఏప్ లైక్ స్ట్రక్చర్ నుంచి ఒక ఒక మనిషి డిఫరెంట్ ఫార్మ్స్ ఆ డిఫరెంట్ డిఫరెంట్ స్పీషీస్‌గా అలా ఎమర్జ్ అవుతూ ప్రెజెంట్ మనం ఎలా వచ్చాము అన్నది ఈరోజు క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. సో, చాలా మందికి క్వెషన్ వస్తుంది. హౌ డిడ్ వి బికమ్ వాట్ వి ఆర్ టుడే అనేది, రైట్? ఒక చింపాంజీ లాంటి ప్రైమేట్స్ నుండి మన హోమో సేపియన్స్‌గా మారిన జర్నీ అనేది ఒక థ్రిల్లింగ్ ఎవల్యూషన్ స్టోరీ అన్నమాట. సో, ఈరోజు అదే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే హోమినిన్స్ అనేవాళ్ళు నియర్లీ 4-5 మిలియన్ ఇయర్స్ ఎగో ఆఫ్రికాలో ఒక కొత్త స్పీషీస్‌గా పుట్టుకొచ్చిన గ్రూపే, ప్రైమేట్స్ నుంచి పుట్టుకొచ్చిన గ్రూపే ఆస్ట్రాలోపిథెకియన్స్ అంటాం. ఆస్ట్రాలోపిథెకియన్స్ అని ఎప్పుడు అంటాము అంటే ఏదైతే ఒక స్పీషియస్ బైపెడల్ అయిందో, 2 కాళ్ళ మీద, లాస్ట్ క్లాస్ కూడా నేర్చుకున్నాం. ఎప్పుడైతే బైపెడలిజం 2 కాళ్ళ మీద నడవడం స్టార్ట్ చేసి బ్రెయిన్ సైజ్ అనేది చిన్నగా పెరగడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి హ్యూమన్ యొక్క ఎవల్యూషనరీ లైన్‌ని మనం చూడొచ్చు. వాటిని మనం ఆస్ట్రాలోపిథెకియన్స్ అంటాం. ఈ ఆస్ట్రాలోపిథెకియన్స్‌లో గూడా ఆస్ట్రాలోపిథెకస్ అఫారెన్సిస్ అని ఒక గ్రూప్ ఉందనమాట. ఇది ఒక ఫేమస్ ఫాసిల్, లూసీ అనే ఒక ఫేమస్ ఫాసిల్‌ని ఆంథ్రోపాలజిస్ట్ ఆర్ ఆర్కియాలజీలో డిగ్ చేసి ఆ ఫాసిల్‌ని కనిపెట్టిన తర్వాతే మనం ఒక సింపాంజీ లాంటి ఫేజ్ మనకి హ్యూమన్స్‌కుంది. అక్కడి నుంచే మనిషి వాక్ చేయడం స్టార్ట్ చేశాడు. సో, ఓకే. మనిషి ఎవల్యూషన్ స్టోరీ జరిగింది. ఏదైతే డార్విన్ ఇంకొంతమంది సైంటిస్ట్ చెప్పినట్టు ఎవల్యూషన్ అనే థియరీ జరిగింది అని చెప్పడానికి ఇలాంటి ఫాసిల్స్ అనేవన్నీ గూడా హెల్ప్ అయినియి. హ్యూమన్ ఎవల్యూషన్ హిస్టరీని చెప్పడానికి. ఆ తర్వాత అక్కడి నుంచి ఎర్లీ ఆహ్, హోమస్ ఇవన్నీ ఏంటంటే జీనస్ యొక్క నేమ్స్. టెక్నికల్ నేమ్స్ అన్నమాట. తర్వాత ఈ హోమో హాబిలిస్ వచ్చారు. ఆస్ట్రాలోపిథెకన్స్ నుంచి హోమో హాబిలిస్. హోమో హాబిలిస్ అంటే ఏంటంటే ఎవరైతే హ్యాండ్స్‌తో టూల్స్ తయారు చేయడం. అప్పటి వరకు 2 కాళ్ళ మీద నడిస్తే జస్ట్ బైపెడల్ ఫీచర్ ఉండడం వల్ల ఆస్ట్రాలోపిథెకియన్స్ అన్నాం. ఎప్పుడైతే టూల్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశామో హోమో సంథింగ్ రిలేటెడ్ టు ద మెన్. మెన్ యొక్క హ్యూమన్స్ యొక్క జీనస్‌కి సంబంధించింది. అండ్ హ్యాబిలిస్ హ్యాండ్స్‌తో ఏవైతే చేయగలిగామో, బ్రెయిన్ సైజ్ పెరగడం స్టార్ట్ అయ్యి టూల్స్ యూజ్ చేయడము, థింకింగ్ కెపాసిటీ పెరిగిందో అక్కడి నుంచి హోమో హ్యాబిలిస్ గ్రూప్ వచ్చింది. అక్కడి నుంచి ఎప్పుడైతే మనం జనరల్‌గా మనకు తెలిసినట్టు ఆఫ్రికాలో నుంచి హ్యూమన్ యొక్క హిస్టరీ స్టార్ట్ అయిందని చెప్తాం. అక్కడి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్‌కి ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేశారు. థాట్ ఈస్ కాల్డ్ హోమో ఎరెక్టస్. అక్కడి నుంచి ఆర్కేక్ హ్యూమన్స్ వచ్చారు. థాట్ ఈస్ నియాండర్తల్ మెన్ అని చెప్పి, రొడీషియన్ మెన్ అని చెప్పి, థాట్ ఈస్ ప్రెజెంట్ ఉన్న హోమో సేపియన్స్‌కి ఎర్లియస్ట్ హ్యూమన్ యాన్సెస్టర్స్. సో, అక్కడి నుంచి మోడర్న్ హ్యూమన్స్ అనేవాళ్ళు ఎమర్జ్ అవుతూ వచ్చారు. సో, ఇది హోల్ హిస్టరీ. సో, దీన్ని మనం క్లియర్‌గా ఒకదాని తర్వాత ఒకటి క్లియర్‌గా చూద్దాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఫైలోజెనెటిక్ అంటే ఏంటంటే హ్యూమన్ ఎవల్యూషన్‌ని చెప్పే ఒక ఆహ్, స్టోరీనే మనం ఫైలోజెనెటిక్ అంటాం. ఈ ఫైలోజెనెటిక్ ఓవర్‌వ్యూలో ఏంటంటే ఇనీషియల్లీ ప్రీ 1985లో వీళ్ళందరూ ఎలా చూసేవాళ్ళు అంటే, ఈ ఎవల్యూషన్ హిస్టరీ మనిషి యొక్క ఎవల్యూషన్ అనేది ఒక లీనియర్ ఎవల్యూషన్‌గా మాత్రమే జరిగిందనే బిలీవ్ చేసేవాళ్ళు. లైక్ ఆస్ట్రాలోపిథెకన్స్ నుంచి హోమో సేపియన్స్, హోమో హోమో హాబిలిస్, హోమో నియాండర్తల్, హోమో రొడీషియన్ అక్కడి నుంచి హోమో సేపియన్స్ వచ్చారని చెప్పి బిలీవ్ చేశారు. అంటే ఎవల్యూషన్ అనేది ఒకదాని తర్వాత ఒకటి జరిగిందని చెప్పి 1985 వరకు కూడా బిలీవ్ చేసేవాళ్ళు. సో, ఈ మోడల్‌లో మన యాన్సెస్టర్స్ అందరూ కూడా ఒక స్ట్రెయిట్ లైన్‌లో ఒక స్పీషీస్ నుంచి మరో స్పీషీస్‌కి ఎవాల్వ్ అయ్యారని అనుకునేవారు. కానీ పోస్ట్ 1985 తర్వాత
కొత్త ఫాసిల్స్ డిస్కవరీ చేయడం వల్ల ఒక బిగ్ ట్విస్ట్ వచ్చింది. ఎస్పెషల్లీ అలెన్ వాకర్స్ అయిన ఒక 3 బ్రాంచ్ థియరీని ప్రపోజ్ చేశారు. సో, ఈ థియరీ ప్రకారం ఏంటంటే ఆస్ట్రాలోపిథెకస్ ఎథియోపికస్ అనే ఒక గ్రూప్ ఉంది. అది ఆ గ్రూప్ ఏదైతే ఉందో 3 ఫార్మ్స్‌లోగా ఎవాల్వ్ అయింది. ఏ బొసే దట్ ఈస్ ఎ రోబస్ట్ ఫార్మ్. ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్న రోబస్ట్ ఫార్మ్. ఈ రోబస్ట్ ఫార్మ్స్‌తో పాటుగా గ్రేషియల్ ఆస్ట్రాలోపిథెకన్స్ లైక్ ఏ ఆఫ్రికానస్ అని డిఫరెంట్ బ్రాంచెస్‌గా అంటే ఎవల్యూషనరీలో ఒకదాని తర్వాత ఒకటి రాలేదు. పారలెల్‌లీ చాలా ఎట్ ఏ టైమ్ ఒక ట్రీకి బ్రాంచెస్ లాగా ఆస్ట్రాలోపిథెకన్స్‌లోనే డిఫరెంట్ గ్రూప్స్ ఎవాల్వ్ అయినియి. ఆ డిఫరెంట్ గ్రూప్స్‌లో ఏవైతే సర్వైవల్‌లో ఫిట్ అయ్యి నేచర్‌లో ఎగ్జిస్ట్ అయినియో అవి లేటర్ ఎవల్యూషనరీ లైన్‌లోకి వచ్చినియి అని ఒక బ్రాంచింగ్ థియరీ లాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. పోస్ట్ 1985లో. తర్వాత 1995 తర్వాత ఒక థియరీ వచ్చిందనమాట. ఇంకొన్ని కొత్త ఫాసిల్స్ కనిపెట్టడం వల్ల ఎస్పెషల్లీ ఈ దిస్ వన్ ఏ ఎనమెన్సిస్ అనే ఒక 4.2 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న ఒక ఫాసిల్‌ని కనిపెట్టడం వల్ల ఈ యాన్సెస్టర్స్ అందరూ గూడా ఈ ఆస్ట్రాలోపిథెకన్స్‌కి సంబంధించిన డిఫరెంట్ గ్రూప్స్ అని చెప్తున్నాం గదా! ఏథోపిథెకస్ ఆర్ ఏ బోసియే ఆర్ గ్రేషియల్ ఫార్మ్స్ వీళ్ళందరికీ గూడా డైరెక్ట్ యాన్సెస్టర్ వచ్చేసి ఏ ఎనమెన్సిస్. సో, దిస్ ఏ ఎనమెన్సిస్ అనేది యాన్సెస్టర్ ఫర్ ఆస్ట్రాలోపిథెకన్స్‌కి యాన్సెస్టర్ అండ్ హోమో నెక్స్ట్ వచ్చిన ఆస్ట్రాలోపిథెకస్ నుంచి హోమో హాబిలిస్‌కి వచ్చేదానికి డైరెక్ట్ యాన్సెస్టర్ వచ్చేసి ఏ ఎనమెన్సిస్. ఈ ఏ ఎనమెన్సిస్‌కి ఈ 3 బ్రాంచెస్‌గా వచ్చిన ఎథియోపికస్, ఏ బోషియే, గ్రేషియల్ ఫార్మ్స్ అండ్ రోబస్ట్ ఫార్మ్స్ అనేవి 3 బ్రాంచెస్. వీటిలో నుంచి నెక్స్ట్ హోమో అనే యాన్సెస్టర్ వచ్చిందన్నది ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఏది పోస్ట్ 1995 తరువాత. సో, ఈ థియరీస్ ప్రకారం మనం ఏం నేర్చుకోవచ్చు? హ్యూమన్ ఎవల్యూషన్ అనేది ఒక సింగిల్ స్ట్రెయిట్ లైన్‌లో జరగలేదు. ఒక బ్రాంచింగ్ ఒక బుష్ ఆర్ ట్రీ లాగా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఏవైతే సర్వైవ్ అయినాయో అవి బతికినియి. మిగిలిన బ్రాంచెస్ అనేవి ఎక్స్‌టింక్ట్ అయిపోయినియి. కొన్ని బ్రాంచెస్ మాత్రమే ప్రెజెంట్ ఇప్పుడు మనమున్న హ్యూమన్ యొక్క స్ట్రక్చర్‌ని టెక్నికల్లీ ఆర్ జెనెటికల్లీ హోమో సేపియన్స్ అంటాం. సో, ఈరోజు ప్రెజెంట్ ఉన్న హోమో సేపియన్స్‌గా రావడానికి దీని వెనుక చాలా రకాలైన జాతులు మనుషుల్లోనే రకరకాల జాతులు. కొన్ని బతకగలిగినయి, కొన్ని ఎక్స్‌టింక్ట్ అయిపోయి, కొన్ని మాత్రమే వచ్చినియి. అండ్ ఇక్కడ ఆ డిఫరెంట్ జాతులకి డిఫరెంట్ నేమ్స్ పెట్టడం జరిగింది. వాటిలో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎవాల్వ్ అవుతూ రాలేదు. పారలెల్‌లీ డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే వచ్చినియి అన్నది ఇక్కడ మెయిన్ పాయింట్ అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రాలోపిథెకన్స్. సో, ద ఫస్ట్ వన్ వచ్చేసి ఆస్ట్రాలోపిథీకియన్స్. సో, ఈ ఆస్ట్రాలోపిథీకియన్స్ అంటే ఏంటంటే, సో, ఎస్పెషల్లీ చెప్పాలి అంటే దీస్ ఆర్ ద ఎర్లియస్ట్ యాన్సెస్టర్స్ అనమాట. వీళ్ళు నెయిదర్ కంప్లీట్‌లీ ఏప్ ఆర్ నాట్ ఫుల్లీ హ్యూమన్. ఇది వీళ్ళు చూడండి. కంప్లీట్‌లీ ఏప్‌లా ఉండరు, హ్యూమన్‌లా ఉండరు. దీస్ ఆర్ లైక్ మిక్స్ అనమాట. ఏప్‌ని, హ్యూమన్స్‌ని మిక్స్ చేసిన విధంగా ఉంటారు. అండ్ వీళ్ళ యొక్క టైమ్ పీరియడ్ గనుక చూసుకుంటే ప్లీస్టోసిన్ ఎరాలో వీళ్ళుండేవాళ్ళు. దట్ ఈస్ అరౌండ్ 4 మిలియన్ నుంచి 1 మిలియన్ ఇయర్స్ ఎగో వీళ్ళు జీవించేవాళ్ళు. ఇంకా మెయిన్ లొకేషన్ వచ్చేసి ఆఫ్రికా ఏరియాస్‌లో ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికా అండ్ ఈస్ట్ ఆఫ్రికా. ఈస్ట్ ఆఫ్రికా లైక్ ఇథియోపియా, కెన్యా, టాంజానియా ఈ ప్రాంతాలు మరియు సౌత్ ఆఫ్రికాలో ఉండేవాళ్ళు. వీళ్ళు అసలు హ్యూమన్ స్టోరీ అనేది స్టార్ట్ అవ్వడానికి ఆఫ్రికాలో దీస్ ఆర్ ద ఫస్ట్ పర్సన్స్. అసలు హ్యూమన్ లాంటి ఒక మనిషి ఫస్ట్ స్టార్ట్ అవ్వడానికి ఆఫ్రికాలో మనం ఫస్ట్ ఎవిడెన్స్ అనేది ఫార్మ్ అయింది ఇక్కడే. దిస్ ఇస్ ది ఆస్ట్రాలోపిథెకన్స్. దీంట్లో వీళ్ళ యొక్క ఫీచర్స్ ఏంటంటే, ఈ పర్టిక్యులర్ గ్రూప్ యొక్క ఫీచర్స్ ఏంటంటే, స్మాల్ బ్రెయిన్ ఉంటది. విచ్ ఈస్ 300-600 సీసీ కెపాసిటీ ఉన్న బ్రెయిన్. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఏంటంటే బైపెడలిజం. దట్ ఈస్ వాకింగ్ ఆన్ 2 లెగ్స్. అండ్ ఆల్సో ఫేస్ అండ్ స్కల్ ఫీచర్స్ అనేవి చూడండి ఏప్ లైక్‌గా ఉంటాయి. అండ్ చూస్తే మాత్రం చింపాంజీలా ఉంటారు. కానీ వాక్ చేయగలుగుతారు. మనిషిలాగా వాక్ చేయగలుగుతారు. దట్ ఈస్ సచ్ ఎన్ అమేజింగ్ కాంబినేషన్ రైట్? సో, దీస్ ఆర్ ఆస్ట్రాలోపిథెకన్స్. వీళ్ళని 2 టైప్స్‌గా క్లాసిఫై చేశారు. వన్ ఈస్ గ్రేషియల్ అండ్ రోబస్ట్. మళ్ళీ వీళ్ళలో కూడా సబ్ గ్రూప్స్ అన్నమాట. గ్రేషియల్ అండ్ రోబస్ట్ ఫార్మ్స్.
సో, సైంటిస్ట్ వీటిని 2 గ్రూప్స్‌గా క్లాసిఫై చేయడం జరిగింది. థాట్ ఈస్ గ్రేషియల్ ఫార్మ్స్ అండ్ రోబస్ట్ ఫార్మ్స్. ఈ గ్రేషియల్ ఫార్మ్స్ ఏంటంటే లైటర్ బిల్డ్ అండ్ రిలేటివ్‌లీ స్మాల్ టీత్ ఉంటాయన్నమాట. వాటిలో ఆస్ట్రాలోపిథెకస్ ఎనమెన్సిస్, ఆస్ట్రాలోపిథెకస్ అఫరెన్సిస్, ఆస్ట్రాలోపిథెకస్ ఆఫ్రికానస్ అండ్ ఆస్ట్రాలోపిథెకస్ రామిడస్ అని చెప్పి డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఎనమెన్సిస్ ఏంటంటే ఆస్ట్రాలోపిథెకస్ ఎనమెన్సిస్ వచ్చేసి దిస్ ఇస్ ఓల్డెస్ట్, దట్ ఈస్ 4.2 మిలియన్ ఇయర్స్ అగో అండ్ ఎర్లీ యాన్సిస్టర్ ఆఫ్ హోమో. అండ్ అఫరెన్సిస్ వచ్చేసి ఏంటంటే దిస్ ఇస్ అ ఫేమస్ ఫాసిల్ లూసీ కనిపెట్టడం వల్ల తెలిసింది. అండ్ ఆల్సో ఆఫ్రికానసిస్ వచ్చేసి సౌత్ ఆఫ్రికన్ డిస్కవరీస్‌లో తెలిసింది. అండ్ రామిడస్ వచ్చేసి ఈవెన్ ద ఎర్లీ ఎనమెన్సిస్ కంటే కూడా ఈవెన్ ఎర్లియర్ 4.4 మిలియన్ ఇయర్స్ ఆర్డిపిథెకస్, రామిడస్ సమ్‌టైమ్ వీటిని ఇంక్లూడ్ చేస్తారు. కొన్నిసార్లు ఇంక్లూడ్ చేయరు. వీటిని మనం క్లియర్‌గా చూస్తాము నెక్స్ట్. సో, రోబస్ట్ ఫార్మ్స్ వచ్చేసి హెవీ జాస్, ఏవైతే హెవీ జాస్, బిగ్ మోలార్స్ చీవ్ చేయడానికి టఫ్ వెజిటేషన్స్‌లో కూడా ఉన్న వాటిని రోబస్ట్ ఫార్మ్స్ అంటున్నాము. వాటిని పెరాంథ్రపస్ అని కూడా అంటారు. సో, పి ఎథియోపికస్ అనే దాన్ని దిస్ ఇస్ బ్లాక్ సెల్ అంటాం విచ్ ఇస్ అ ప్రిమిటివ్ రోబస్ట్ ఫార్మ్. అండ్ పి రోబస్ట్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో అవైలబుల్ ఉంటుంది. అండ్ పి బోసియా వచ్చేసి ఈస్ట్ ఆఫ్రికా. దీన్ని నట్ క్రాకర్ అనే ఒక నిక్ నేమ్ కూడా దీనికి ఉంది. సో, గ్రేషియల్ ఫార్మ్స్ అనేవి మోస్ట్‌లీ యాన్సిస్ట్రల్ టు హోమో. బట్ రోబస్ట్ ఫార్మ్స్ అనేవి ఏంటంటే ఒక సైడ్ బ్రాంచ్ లాగా లేటర్ ఎక్స్టింక్ట్ అయిపోయినాయి అనుకోండి. సో, ఇక్కడ మేజర్‌గా ఏంటంటే ఈ ఆస్ట్రాలోపిథెకస్ అనే ఈ గ్రూప్ ఏదైతే ఉందో దీంట్లో ఇవన్నీ సబ్ గ్రూప్స్. దీని యొక్క గ్రూప్ ఏదైతే ఉందో ఇది బేసికల్లీ ఒక బ్రిడ్జ్ స్పీషీస్ లాగా మనం చెప్పుకోవచ్చు. Because they show how apes slowly adapted to walk upright and live upon savannas and also మరియు గ్రాడ్యువల్లీ బ్రెయిన్ ఎక్స్పాండ్ అవుతూ హోమోగా మారడానికి హెల్ప్ అయినాయి. సో, ఈ ఆస్ట్రాలోపిథెకస్ స్టోరీ లేకుండా మన హోమో సేపియన్స్ స్టోరీ ఉండదు ఎవల్యూషన్ లైన్‌లో. ఓకే. సో, దిస్ ఇస్ వాట్ ఆస్ట్రాలోపిథెకస్ ఇస్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం నేర్చుకున్న ఈ 2 ఫార్మ్స్ గ్రేషియల్ ఫార్మ్ అండ్ రోబస్ట్ ఫార్మ్ క్లియర్‌గా చూద్దాం. సో, ఫస్ట్ ఈస్ గ్రేషియల్ ఆస్ట్రాలోపిథికియన్స్ అంటే ఏంటంటే వీళ్ళు మన యాన్సిస్టర్స్‌లో వెరీ స్లిమ్, లైటర్ బిల్ట్ ఫార్మ్స్ ఉన్న వాటిని గ్రేషియల్ ఆస్ట్రాలోపిథికియన్స్ అంటాం. సో, దీంట్లో చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాం. ఆస్ట్రాలోపిథెకస్ ఎఫరెన్సిస్ అంటే ఏంటంటే దిస్ ఈస్ లూసీ ద స్టార్ ఫాసిల్. ఎప్పుడైతే ఈ లు ది దిస్ ఈస్ కాల్డ్ లూసీ ద స్టార్ ఫాసిల్. ఎప్పుడైతే ఈ ఫాసిల్‌ని కనిపెట్టారో దానికి ఒక పేరు పెట్టారు. దట్ ఈస్ కాల్డ్ లూసీ అని. ఇది ఆల్మోస్ట్ 3-3.7 మిలియన్ ఇయర్స్ ఎగో ఈస్ట్ ఆఫ్రికాలో జీవించిన వాళ్ళనమాట. దిస్ ఈస్ అ ఫేమస్ ఫాసిల్. లూసీ ఇథియోపియాలో 1974లో కనిపెట్టడం జరిగింది. దానికున్న మేజర్ ఫీచర్స్ ఏంటంటే వెయిట్ వచ్చేసి 25-50 కేజెస్ ఉంటారు. అండ్ ఆల్సో బ్రెయిన్ సైజ్ వచ్చేసి 400-500 సీసీ అండ్ క్లియర్ బైపెడలిజం ఎవిడెన్స్‌ని మనం చూడొచ్చు. సో, ఇమాజిన్ చేయండి ఒక చిన్న 3.5 ఫీట్ టాల్ ఫీమేల్ అనేది ఫీమేల్ ఆర్ మేల్ సవన్నాస్‌లో లేచి నడుస్తుంది. 2 కాళ్ళ మీద అప్‌రైట్‌గా నుంచొని నడిచిన ఫస్ట్ ఎర్లియస్ట్ ఐకాన్ మనం ఈ లూసీ ఫాసిల్స్ ద్వారానే మనం కనిపెట్టాము. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రాలోపిథెకస్ ఆఫ్రికానస్. దీన్నే సౌత్ ఆఫ్రికన్ చైల్డ్ అని కూడా అంటారు. ఇదొచ్చేసి 3-2 మిలియన్ ఇయర్స్ ఎగో సౌత్ ఆఫ్రికాలో ఉన్న స్పీషీస్ అన్నమాట. దీన్ని ఫస్ట్ డిస్కవర్ చేసిన పర్సన్ వచ్చేసి ద టాంగ్ చైల్డ్ ఫాసిల్ అని చెప్పి 1924లో రేమండ్ డాట్ ఆయన కనిపెట్టారు. దీనికున్న ఫీచర్స్ వచ్చేసి 30-60 కేజెస్ వెయిట్ ఉంది. అండ్ ఆల్సో బ్రెయిన్ వచ్చేసి నియర్లీ 450 సీసీ అండ్ స్టిల్ ఏప్ లైక్ ఫేస్ బట్ హ్యూమన్ లైక్ టీత్ ఉన్న థింగ్. అండ్ ఆల్సో ఇది మొదట సైంటిస్ట్ రిలీజ్ చేసినప్పుడు హ్యూమన్ ఒరిజినేటెడ్ ఇన్ ఆఫ్రికా నాట్ ఇన్ యూరోప్ ఆర్ ఏషియా, ఆఫ్రికాలోనే ఒరిజిన్ అయ్యారు అని ప్రూవ్ చేయడానికి ఈ ఆస్ట్రాలోపిథెకస్ ఆఫ్రికానస్ అనేది హెల్ప్ అయింది. ఆ పర్టిక్యులర్ ఫాసిల్ ఆర్ గ్రూప్ తెలియడం వల్లనే హ్యూమన్ ఎవల్యూషన్ స్టార్టెడ్ ఆర్ ఒరిజినేటెడ్ ఇన్ ఆఫ్రికా అని మనం ప్రూవ్ చేయగలిగాం. అండ్ ఆల్సో ఆస్ట్రాలోపిథెకస్ ఎనమెన్సిస్ వచ్చేసి దిస్ ఎర్లీ యాన్సిస్టర్ అని మనం చెప్పొచ్చు. 4.2-3.9 మిలియన్ ఇయర్స్ ఎగో. అండ్ దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ నోన్ ఆస్ట్రాలోపిథికియన్ గ్రూప్. ఇది కెన్యాలో డిస్కవర్ చేయడం జరిగింది 1995లో. దీని యొక్క కీ ఫీచర్స్ వచ్చేసి ఒక హ్యూమన్ లైక్ ఫీమర్ బోన్ ఉండడం వల్ల ఇట్ ప్రూవ్స్ ఎర్లీ అడాప్టేషన్ టు అప్రైట్ వాకింగ్. అంటే
ఇది మనం హోమో లీనియేజ్‌కి డైరెక్ట్ యాన్సెస్టర్ లాగా కన్సిడర్ చేస్తారు. ఈ ఏ ఎనమెన్సిస్‌ని. ఏ ఎనమెన్సిస్ నుంచి ఈ డిఫరెంట్ గ్రేషియల్ ఫార్మ్స్, రోబస్ట్ ఫార్మ్స్ వచ్చినియి. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ఆస్ట్రలోపిథికియన్ గ్రూప్స్ కింద మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రలోపిథెకస్ రామిడిస్. ఇదొచ్చేసి 4.5 మిలియన్ ఇయర్స్ ఎగో ఫాసిల్స్ ఇథియోపియాలో కనిపెట్టడం జరిగింది. ఇదొక డిబేటెడ్ స్పీషీస్‌గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ట్రాన్సిషన్ స్టేజ్ అంటే ఒక ఏప్ నుంచి ఒక ఆస్ట్రోలోపిథికియన్స్ ఆర్ హోమో స్ట్రక్చర్ రాకముందు మధ్యలో ఉన్న ఒక స్పీషీస్. ఇది ఎంతవరకు బైపెడల్‌గా అయింది, ఎంతవరకు 2 కాళ్ళ మీద నడిచింది అనే దాని మీద కొంత డిబేట్ ఉంది గాబట్టి దీన్ని కొంతమంది కన్సిడర్ చేస్తారు. కొంతమంది కన్సిడర్ చెయ్యరు. ఓకే. ఏ రామిడస్ అనేది. అండ్ దీని యొక్క బ్రెయిన్ సైజ్ వచ్చేసి 300-350 సీసీ అండ్ ఏప్ లైక్ స్కల్ అండ్ గ్రాస్పింగ్ బిగ్ టో ని మనం ఇక్కడ చూడొచ్చు. Okay, so these are the glacial Australopithecines group. That is, A. afarensis lucy. This is a proof of bipedalism. A. africanus. This is African origin evidence. And A. enamensis. This is a direct Homo ancestor. And A. ramidus is early transition, which is a debated form. So ఇవన్నీ ఏంటి కలిపి మనకి ఒక బ్రిడ్జ్ లాంటివి. ఏప్ నుండి మోడర్న్ హ్యూమన్స్ వరకు ఒక బ్రిడ్జ్ ని ఫామ్ చేసిన ఆస్ట్రలోపిథికియన్స్ గ్రూప్. గ్రేషియల్ ఫార్మ్స్. నెక్స్ట్ వచ్చేసి రోబస్ట్ ఫార్మ్స్ చూద్దాం. సో ఈ రోబస్ట్ ఆస్ట్రలోపిథికియన్స్ ని పెరాంథ్రపస్ అని కూడా అంటారు. వీటికి ఏంటంటే పవర్ఫుల్ జాస్ అవ్వచ్చు, బిగ్ టీత్స్ అవ్వచ్చు అండ్ ఉంటాయి. కానీ ఏంటంటే ఇవి ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. ఈ ఆస్ట్రలోపిథెకస్‌లో 2 గ్రూప్స్ వచ్చినా సరే ఈ రోబస్ట్స్ ఎక్స్టింక్ట్ అయిపోయి గ్రేషియల్ ఫార్మ్స్ ఫర్దర్ ఎవల్యూషన్‌లో ముందుకెళ్ళినియి. సో వీటిలో ఈ రోబస్ట్ ఫార్మ్స్‌లోనే మళ్ళీ డిఫరెంట్ సబ్ థింగ్స్ చూద్దాం. పెరాంథ్రపస్ ఏథియోపికస్ దీన్నే మనం బ్లాక్ స్కల్ అని కూడా అంటాం. ఆల్మోస్ట్ 2.7 నుంచి 2.5 మిలియన్ ఇయర్స్ ఎగో ఈస్ట్ ఆఫ్రికాలో కనిపించిన ప్రిమిటివ్ రోబస్ట్ ఫార్మ్ అని చెప్పొచ్చు. దీనిలో ఉన్న కీ ఫీచర్స్ ఏంటంటే ఈ ఫేమస్ ఫాజిల్ అనమాట. ఇది బ్లాక్ స్కల్ అని చెప్పి ఇథియోపియాలో దొరికింది. అండ్ దాని యొక్క బ్రెయిన్ వచ్చేసి నియర్లీ 410 సీసీ వరకు ఉంటుంది. చాలా చిన్న బ్రెయిన్ సైజ్ అండ్ స్ట్రాంగ్ ప్రోగ్నాటిక్ ఫేస్‌ని మనం చూడొచ్చు. విచ్ ఈస్ ద ఫార్వర్డ్ ప్రొజెక్టింగ్ జా గాని లేటర్ రోబస్ట్ స్పీషీస్‌కి ఒక యాన్సిస్టర్ లాగా కన్సిడర్ చేస్తారు. అండ్ ఆల్సో పెరాంథ్రపస్ రోబస్ట్ దీన్నే ద సౌత్ ఆఫ్రికన్ జెయింట్ అని కూడా అంటాం. 2 నుంచి 1.5 మిలియన్ ఇయర్స్ ఎగో సౌత్ ఆఫ్రికాలో కనిపించిన గ్రూప్‌ని పి రోబస్టస్ అంటాం. సో దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి? దీని యొక్క బ్రెయిన్ కెపాసిటీ వచ్చేసి నియర్లీ 500 సీసీ, స్ట్రాంగ్ జాస్, బిగ్ చీక్ టీత్. డైట్ వచ్చేసి మెయిన్‌లీ టఫ్ వెజిటేషన్స్ ఏవైతే ఉంటాయో లైక్ రూట్స్, ట్యూబర్స్ వీటిని తింటుంది. దీన్ని 1938లో రాబర్ట్ బ్రూమ్ అనే ఆయన పర్సన్ కనిపెట్టడం జరిగింది పి రోబస్టస్‌ని. సో వీళ్ళు గ్రేషియల్ ఆస్ట్రలోపిథికియన్స్ ఎవరైతే ఉన్నారో ఇందాక మనం నేర్చుకున్న గ్రేషియల్ ఆస్ట్రోపిథికన్స్‌లో ప్యారలల్‌గా ఉన్నారు. ఏంటి వాళ్ళ తర్వాత వీళ్ళు రాలా. వీళ్ళు ప్యారలల్‌గా ఒకే టైంలో జీవించిన వాళ్ళు. కానీ డైట్ అనేది వీళ్ళు స్పెషల్‌గా ఇవి తినడం వల్ల వీళ్ళు సెపరేట్ గ్రూప్‌గా ఐడెంటిఫై అయ్యారు. సెపరేట్ రేస్‌గా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పెరాంథ్రపస్ బొసాయి. దీన్ని నట్ క్రాకర్ మెన్ అని కూడా అంటాం వీళ్ళని. విచ్ ఈస్ 2-1 మిలియన్ ఇయర్స్ ఎగో ఈస్ట్ ఆఫ్రికాలో కనిపించిన ఒక గ్రూప్‌ని మనం ఈ పెరాంథ్రపస్ బొసాయి అంటాం. వీళ్ళ యొక్క ఫీచర్స్ వచ్చేసి 500 నుంచి 550 సీసీ వరకు ఉంటుంది. అండ్ సెగాటల్ క్రస్ట్ అంటాం. సెగాటల్ క్రస్ట్ అంటే ఏంటంటే టాప్ ఆఫ్ స్కల్‌లో ఒక బోనీ రిడ్జ్ ఉండడం వల్ల which is for strong cheewing muscles అన్నమాట. బికాస్ ఆఫ్ దట్ వెరీ స్ట్రాంగ్ జాస్ ఆర్ మాసివ్ మోలార్స్ వల్ల వాళ్ళకి ఈ నిక్ నేమ్ వచ్చింది. నట్ క్రాకర్ మెన్ అని చెప్పి. దీన్ని మేరీ లీకీ 1959లో ఒల్దివియా గార్జ్ టాంజానియాలో కనిపెట్టారు ఈ గ్రూప్‌ని. సో వీళ్ళు గ్రాస్, రూట్స్, నట్స్ లాంటి హార్డ్ ప్లాంట్ ఫుడ్ తినడానికి వల్ల వీళ్ళు ఈ ఒక స్పెషలైజ్డ్ గ్రూప్‌గా తయారయ్యారన్నమాట. ఈ పి బొసాయి, పెరాంథ్రపస్ బొసాయి. సో బట్ వీళ్ళు ఎక్స్టింక్ట్ అయిపోయారు. ఎందుకంటే మరి ఇంత పవర్‌ఫుల్ గ్రూప్ మరి ఎందుకు ఎక్స్టింక్ట్ అయిపోయారు అంటే బికాస్ ఆఫ్ ఓవర్ స్పెషలైజేషన్ ఆర్ కాంపిటీషన్ విత్ హోమో హ్యాబిలిస్ వల్ల. బికాస్ వీళ్ళ డైట్ అనేది చాలా రెస్ట్రిక్టెడ్‌గా ఉంది. ఓన్లీ టఫ్ వెజిటేషన్స్‌నే తింటున్నారు. క్లైమేట్ చేంజ్ వల్ల ఎప్పుడైతే ఫుడ్ షార్టేజ్ వచ్చిందో సర్వైవ్ అవ్వలేకపోయారు ఈ పర్టిక్యులర్ గ్రూప్. అండ్ ఆల్సో కాంపిటీషన్. ఎస్పెషల్లీ అదే సమయంలో హోమో హ్యాబిలిస్ అనే గ్రూప్ నెక్స్ట్ ఈ ఆస్ట్రలోపిథెకస్ తర్వాత వచ్చిన గ్రూప్ హోమో హ్యాబిలిస్.
ఈ హోమో హ్యాబిలిస్ అనే గ్రూప్‌తో ఈ రోబస్ట్ ఆస్ట్రలోపిథెకన్స్ కాంపిటీషన్‌లో వీళ్ళు ఓడిపోయారు. బికాజ్ హోమో హ్యాబిలిస్ అనేవాళ్ళు వీళ్ళంత స్ట్రాంగ్ గాదు. రోబస్ట్ ఆస్ట్రలోపిథెకస్ కంటే కూడా స్ట్రాంగ్ గ్రూప్ ఏం కాదు. కానీ హోమో హ్యాబిలిస్ అనేవాళ్ళు దే ఆర్ స్మార్టర్ వన్. బెటర్‌గా టూల్స్ యూజ్ చేయగలిగారు. ఫ్లెక్సిబుల్ డైట్ ఉంది. సో, దానివల్ల ఈ పారాంథ్రోపస్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో అవి హోమో హ్యాబిలిస్‌తో కాంపిటీషన్‌లో ఓడిపోవడం వల్ల గ్రాడ్యువల్లీ ఈ పారాంథ్రోపస్ స్పీషీస్ అనేవి ఎక్స్‌టింక్ట్ అయిపోయి హోమో లీనియేజ్ అనేది సర్వైవ్ అయ్యి మనం యాన్సెస్టర్స్‌గా అయ్యాం. మన యాన్సెస్టర్స్ అయ్యారు ఆ హోమో హ్యాబిలిస్. ఓకే. సో, దీస్ ఆర్ ద రోబస్ట్ ఆస్ట్రలోపిథెకియన్స్ దట్ ఈస్ పి ఎథియోపికస్, పి రోబస్టస్ అండ్ పి బొసై. ఓకే. వీళ్ళు స్ట్రాంగ్ అయినా బికాస్ ఆఫ్ 2 స్పెషలైజేషన్ వల్ల ఎక్స్‌టింక్ట్ అవ్వడం జరిగింది. మరియు మన హోమో యాన్సెస్టర్స్ అనేవాళ్ళు లెస్ స్ట్రాంగ్ ఫిజికల్లీ అయినా కానీ బికాస్ దే ఆర్ స్మార్టర్ అండ్ అడాప్టబుల్ వల్ల నెక్స్ట్ వచ్చిన హోమో హ్యాబిలిస్ అనేవాళ్ళు సర్వైవ్ అవ్వగలిగారు. సో, ఇది మన ఎవల్యూషన్‌లో మనం నేర్చుకోవాల్సిన ఒక గ్రేట్ లెసన్ ఏంటంటే అడాప్టబిలిటీ ఈజ్ స్ట్రాంగర్ దాన్ స్ట్రెంగ్త్. అర్థమైందా? రైట్. స్మార్ట్‌నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆర్ దట్ నాలెడ్జ్ ఆర్ స్మార్ట్‌నెస్ సచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ స్ట్రెంగ్త్ అన్నది మనం ఈ ఎవల్యూషన్ స్టోరీలో కూడా నేర్చుకోవచ్చు. ఓకే. సీ హోప్ ఇవన్నీ కొంచెం టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. ఫర్ ద ఫస్ట్ టైమ్ మీరు ఈ టాపిక్స్ వింటున్నప్పుడు యూ ఫీల్ వెరీ రా అండ్ వెరీ ఆహ్, రాగా అనిపించొచ్చు. బట్ ట్రస్ట్ మీ మీరు చదువుతున్నప్పుడు ఆర్ 1 ఆర్ 2 రివిజన్స్ అయిన తర్వాత ఈ టాపిక్స్ చాలా క్లియర్‌గా ఉంటాయి. అండ్ దీస్ ఆర్ లైక్ వెరీ కోర్ టాపిక్స్ ఇన్ ఆంథ్రోపాలజీ అన్నమాట. సో, మనిషి యొక్క ఎవల్యూషన్‌లో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టోరీస్. ఆంథ్రోపాలజీలోనే కోర్ టాపిక్స్ ఇవి. సో, మీరు 1 ఆర్ 2 టైమ్స్ విని ఆర్ ఇంకొకసారి మీరు చదువుకున్నప్పుడు మీకు కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది. ఓకే. సో, వెరీ ఫస్ట్ టైమ్ ఉన్నప్పుడు రాగానే అనిపిస్తది. డోంట్ ఫీల్ డీమోటివేటెడ్ ఆర్ సంథింగ్. సో, ప్లీజ్ లిజన్. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. నేను ఎంతవరకు ఇంట్రెస్టింగ్‌గా చెప్పగలనో అంతవరకు ట్రై చేస్తాను. సో, ప్లీజ్ లిజన్ విత్ కాన్సంట్రేషన్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి హోమో ఎరెక్టస్. సో, హోమో ఎరెక్టస్ ఏంటంటే హోమో హ్యాబిలిస్ నుంచి. సో, ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అంటే ఇనీషియల్‌గా ఇప్పుడు ఒక ఏప్, ఒక చింపాంజీ దానికంటే ముందు కూడా ఒక చిన్న ర్యాబిట్, 2 కాళ్ళు, ఒక చిన్న చిన్న బైపెడలిజం, హ్యూమన్ లాంటి బాడీ ఫార్మ్ అవ్వడానికి ముందున్న ఒక మ్యామేల్ గ్రూప్ నుంచి ఒక ప్రైమేట్స్ వచ్చారు. ఆ ప్రైమేట్స్ నుంచి ఒక మనిషి గ్రూప్ ఎవల్యూషన్ లైన్ కనిపెట్టడానికి ఆ మధ్యలో ఆస్ట్రోలోపిథెకియన్స్ అనే దాని గురించి నేర్చుకున్నాం. దాంట్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్‌ని మనం గ్రేషియల్ ఫార్మ్స్ అని, రోబస్ట్ ఫార్మ్స్ అని వాటి గురించి నేర్చుకున్నాం. అక్కడి నుంచి నెక్స్ట్ హోమో హ్యాబిలిస్ వస్తారు. ఈ ఎరెక్టస్ ముందు హోమో హ్యాబిలిస్. హోమో హ్యాబిలిస్ అంటే ఎవరైతే హ్యాండ్ టూల్స్ వాడారో, ఎక్కడైతే 2 కాళ్ళతో నడిచారో వాళ్ళని మనం ఆస్ట్రలోపిథెకియన్స్ అన్నాం. ఎప్పుడైతే 2 చేతులతో టూల్స్ పట్టుకొని స్టోన్ టూల్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారో, ఆ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ మెన్ ఆర్ హ్యూమన్స్‌ని మనం ఏమన్నాము అంటే హోమో హ్యాబిలిస్ అన్నాం. ఆ హోమో హ్యాబిలిస్ నుంచి హోమో ఎరెక్టస్ వచ్చారు. ఓకే. ఆ హోమో ఎరెక్టస్ అంటే ఏంటంటే వీళ్ళు మనం గ్రేట్ సర్వైవర్స్ అని కూడా చెప్పొచ్చు. ఈ హోమో ఎరెక్టస్ వచ్చేసి ఆల్మోస్ట్ 1.8 మిలియన్ ఇయర్స్ ఎగో ఆఫ్రికాలో ఫస్ట్ ఎవాల్వ్ అయ్యారు. సో, అక్కడి నుంచి వాళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ టైమ్ ఈ హోమో ఎరెక్టస్ యొక్క మేజర్ స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్రికా నుంచి బయటికెళ్ళిన హ్యూమన్స్ అక్కడి నుంచి స్ప్రెడ్ అయింది ఇక్కడి నుంచి. మనకి ఒక టైమ్ లైన్ చూసుకుంటే 1.8 మిలియన్ ఇయర్స్ ఎగో. దీనికి ముందు ఆఫ్రికాలో కొన్ని స్పీషీస్ లాగా మనిషిలాగా స్పీషీస్ లాగా పుట్టిన 1.8 మిలియన్ ఇయర్స్ టైమ్ వచ్చేసరికి ఒక హోమో ఎరెక్టస్ అనే జాతి అక్కడి నుంచి ఆఫ్రికా నుంచి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, ఇనీషియల్లీ ఏషియాకెళ్ళిపోయింది. ఏషియాకి జావా మెన్ అని ఇండోనేషియాలో, పెకింగ్ మెన్ అని చైనాలో అంటారు. అండ్ యూరప్‌లో వచ్చేసి జార్జియా, దమెన్సీ ఫాసిల్స్ ద్వారా, జర్మనీలో మోయర్ జా ద్వారా మనం ఈ హోమో ఎరెక్టస్ అనేది ఒక ఫస్ట్ గ్లోబల్ సిటిజన్‌గా మనం చెప్పొచ్చు. ఫస్ట్ మైగ్రేట్ అయిన పర్సన్స్‌గా కూడా మనం చెప్పొచ్చు. సో, వీళ్ళ యొక్క బ్రెయిన్ చాలా రేంజ్‌లో ఉంటది. దట్ ఈస్ 400 సీసీ నుంచి 1200 సీసీ వరకు కూడా బ్రెయిన్ అనేది గ్రాడ్యువల్లీ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. అండ్ ఆల్సో ద ఫిజికల్ ఫీచర్స్ కనుక మనం చూసుకుంటే ఎరెక్ట్ పోస్చర్ విచ్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ బైపెడల్ జైట్ అండ్ స్లాపింగ్ ఫోర్‌హెడ్, ప్రామినెంట్ బ్రో రిడ్జ్, నో చిన్, లార్జ్ జా అండ్ ఆల్సో టాల్ అండ్ స్ట్రాంగర్ బాడీ ఉంటుంది. కంపేర్ టు ఎర్లీ హోమినిన్ గ్రూప్స్‌తో గనక పోల్చుకుంటే వీళ్ళకి స్ట్రాంగ్ బాడీ గూడా ఉంది. ఇది ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ మనం ఒక ప్రెజెంట్ మోడర్న్ హ్యూమన్స్ మనం ఎలా అయితే ఉన్నామో వాళ్ళకి దగ్గరగా ఉన్న ఒక ఫస్ట్ కంప్లీట్ హ్యూమన్ లైక్ బాడీని మనం చెప్పొచ్చు ఈ హోమో ఎరెక్టర్స్‌ని. వీళ్ళు ఆ టైంలో యూజ్ చేసిన టూల్స్ అండ్ కల్చర్స్ గనుక తీసుకుంటే వీళ్ళు టూల్స్‌లో మాస్టర్స్ అని మనం చెప్పొచ్చు. ఈ లోయర్ పేలియోలిథిక్ టైమ్స్‌లో యూజ్ చేసిన టూల్స్ లైక్ అచూలియన్ హ్యాండ్ ఎక్సెస్ అవ్వచ్చు, క్లీవియర్స్ అవ్వచ్చు, చాపర్స్ అవ్వచ్చు. వీటిని యూజ్ చేశారనమాట. అంటే గొడ్డలి, ఈ రాళ్ళతో చాపర్స్ ఇలాంటి టూల్స్ యూజ్ చేయడం జరిగింది. ఈ టూల్స్‌ని మనం యూనిఫార్మ్‌గా ఆఫ్రికాలో, ఏషియాలో, యూరోప్‌లో కనిపించాయి. అంటే వీళ్ళ టెక్నాలజీ అనేది స్ప్రెడ్ చేసిన ఫస్ట్ హోమినిన్స్ అని గూడా చెప్పొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ఫైర్‌ని కంట్రోల్ చేసిన పర్సన్స్ గూడా హోమో ఎరెక్టసే. దట్ ఈస్ అనదర్ రెవల్యూషనరీ స్టెప్ ఇస్ ది డిస్కవరీ ఆఫ్ ఫైర్. దీని యొక్క ఎవిడెన్సెస్‌ని మనం ఆహ్, 750,000 ఇయర్స్ ఎగో ఒక జుహోకోవిడియన్ కేవ్ ఇన్ చైనా అక్కడ మనం వీటి ఎవిడెన్సెస్‌ని మనం ఫైండ్ ఔట్ చేయడం జరిగింది. ఫైర్ వల్ల కుకింగ్ వచ్చింది, ప్రొటెక్షన్ వచ్చింది, సోషల్ బాండ్స్ ఫార్మ్ అయినియి. సో, అక్కడి నుంచే హోమో ఎరెక్టస్ ఇవన్నీ కూడా హోమో ఎరెక్టస్ నుంచే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే హోమో ఎరెక్టస్ వచ్చారు, స్ప్రెడ్ అయ్యారు, ఫైర్ కనిపెట్టారు, టూల్స్ వాడడం కనిపెట్టారు. హోమో ఎరెక్టస్ అనేది హ్యూమన్ యొక్క ఎవల్యూషన్‌లోనే ఒక టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పొచ్చు. ఫర్ మొబిలిటీ బికాస్ ఔట్ ఆఫ్ ఆఫ్రికా మైగ్రేషన్ వల్ల గానీ, బ్రెయిన్ గ్రోత్ వల్ల గానీ, కల్చర్ అండ్ టెక్నాలజీ బికాస్ టూల్స్ అండ్ ఫైర్ వల్ల అవ్వచ్చు. సో, అందుకే వీళ్ళని మనం ద లాంగెస్ట్ లివింగ్ హోమినిన్ స్పీషీస్ అని కూడా అంటాం. విచ్ ఇస్ నియర్లీ 1.5 మిలియన్ ఇయర్స్ వరకు వీళ్ళు సర్వైవ్ అయ్యారు. సో, దీస్ ఆర్ ద హోమో ఎరెక్టస్ విచ్ ఇస్ ఒరిజినేట్ ఇన్ ఆఫ్రికా 1.8 మిలియన్ ఇయర్స్ అగో స్ప్రెడ్ టు ఏషియా అండ్ యూరోప్ అండ్ ద బ్రెయిన్ సైజ్ ఇస్ 400 to 1200 cc. Tools like Acheulean, Cleaver and Chopper. Fire was also invented. సో, హోమో ఎరెక్టస్ అనేది మనకొక అన్‌ఫర్గెటబుల్ యాన్సెస్టర్‌గా మనం చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ ఫిజికల్ స్ట్రాంగ్ ఆర్ కల్చరల్ ఇన్నోవేషన్ మరియు బికాస్ ఆఫ్ ద ట్రూ ఎక్స్‌ప్లోరర్ ఇన్ ద వరల్డ్. హోమో ఎరెక్టస్ లేకుండా మన ఒక హ్యూమన్ ఎవల్యూషన్ మనం చూడలేం. అక్కడి నుంచి వీళ్ళందరూ మన యొక్క యాన్సెస్టర్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ హోమో ఎరెక్టన్స్‌లో గూడా కొన్ని వేరియంట్స్‌ని మనం చూడొచ్చు. లైక్ జావా మెన్, పెకింగ్ మెన్, హిడెల్బర్గ్ మ్యాన్ ఇట్లా డిఫరెంట్ వేరియంట్స్ వీళ్ళలో గూడా ఉన్నారు. సో, హోమో ఎరెక్టస్ జావానికస్ చూసుకుంటే వీళ్ళని జావా మెన్ అని అంటారు. ఆల్మోస్ట్ 1.7 నుంచి 0.7 మిలియన్ ఇయర్స్ ఎగో ఇండోనేషియాలో ఫాసిల్స్ డిస్కవరీ అయ్యాయన్నమాట. ఫీచర్స్ లైక్ స్ట్రాంగ్ స్కల్, థిక్ బ్రౌ రిడ్జెస్, 800-1000 సీసీ బ్రెయిన్ గూడా మనం చూడొచ్చు. ఈ ఫాసిల్స్ యుజేనీ డుబోయిస్ 1891లో జావాలో డిస్కవర్ చేశారు. ఇదే ప్రూవ్ చేసింది. హ్యూమన్స్ ఏషియాలో గూడా ఉన్నారు. అక్కడి నుంచి వచ్చారు అని ప్రూఫ్‌కే మనం ఈ జావానికస్ ఇండోనేషియా జావన్ ఐలాండ్స్‌లో కనిపెట్టిన ఈ హోమో ఎరెక్టస్ జావానికస్ గ్రూప్ ద్వారా మనం చెప్పొచ్చు. సో, ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మెన్స్ ఎట్లా వచ్చారు అన్నదానికి దిస్ ఇస్ హౌ. దిస్ ఇస్ ద జావా మెన్. నెక్స్ట్ వచ్చేసి హోమో ఎరెక్టస్ పెకినెన్సిస్. ఇదొచ్చేసి దీన్ని పెకింగ్ మెన్ అని గూడా అంటారు. 0.8 నుంచి 0.2 మిలియన్ ఇయర్స్ ఎగో చైనాలో కనిపించిన గ్రూప్ అన్నమాట. దీని యొక్క నిక్ నేమే పెకింగ్ మెన్ అని గూడా అంటారు. వీళ్ళ యొక్క బ్రెయిన్ సైజ్ వచ్చేసి నియర్లీ 1000 సీసీ వరకు ఉంది. అండ్ వీళ్ళు కేవ్స్‌లో ఫైర్ ఎవిడెన్సెస్ కూడా కనిపించింది. అండ్ ఫస్ట్ ప్రూఫ్‌గా గూడా చెప్పొచ్చు. హోమో ఎరెక్టస్ ఫైర్ యూజ్ చేసి ఉంటారు అన్నదానికి ఇది ప్రూఫ్‌గా గూడా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోమో ఎరెక్టస్ హిడెల్బెర్గెన్సిస్ అంటాం. ఇది యూరోప్‌లో ఉన్న గ్రూప్. హిడెల్బెర్గెన్ మెన్ అని గూడా అంటాం. యూరోప్‌లోకి వచ్చాక వీళ్ళు ఎవాల్వ్ అయ్యి హోమో ఎరెక్టస్ హిడెల్బెర్గెన్సిస్ అయ్యారు. టైమ్ లైన్ వచ్చేసి 700,000 300,000 ఇయర్స్ ఎగో అండ్ బ్రెయిన్ సైజ్ వచ్చేసి నియర్లీ 1200 సీసీ. ఆల్మోస్ట్ ప్రెజెంట్ మోడర్న్ హ్యూమన్ లెవెల్‌కి దగ్గరగా ఉన్న బ్రెయిన్ కెపాసిటీ. అండ్ ఆల్సో ఇక్కడ కనిపెట్టిన ఫేమస్ ఫాసిల్ వచ్చేసి మొయోర్ జా అంటాం. జర్మనీలో 1907లో కనిపెట్టడం జరిగింది. ఈ హోమో ఎరెక్టస్ హిడెన్బర్గెసెస్ యూరోప్‌లో ఎవరైతే ఉన్నారో వీళ్ళే లేటర్ నియాండర్తల్ మెన్‌గా కన్వర్ట్ అయ్యారు యూరోప్‌లో. అండ్ ఆఫ్రికాలో హోమో సేపియన్స్‌గా మన యాన్సెస్టర్స్‌గా వచ్చారు. ఈ హోమో ఎరెక్టస్ హిడెన్బర్గెసెస్ లేటర్ ఎవాల్వ్ అవ్వడం జరిగింది. వీటితో పాటు కల్చరల్ అచీవ్‌మెంట్స్ గూడా ఉన్నాయి హోమో ఎరెక్టస్‌వి. ఏంటంటే ప్రెసిషన్ హంటింగ్, గ్రూప్ కోఆర్డినేషన్ అవ్వచ్చు, బిగ్ యానిమల్స్‌ని ట్రాప్ జేయడంలో, టూల్ డైవర్సిటీ డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ యూజ్ జేయడంలో లైక్ ఎచూలియన్ హ్యాండ్ ఎక్సెస్ అవ్వచ్చు, క్లీవర్ చాపర్స్ అవ్వచ్చు. రీజన్ వై
రీజియన్ వైజ్ వేరియేషన్స్ కూడా వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మేజర్ ఫీచర్ వచ్చేసి మైగ్రేషన్. ఆఫ్రికా నుండి ఏషియా, యూరప్ వరకు కూడా సక్సెస్‌ఫుల్‌గా స్ప్రెడ్ అవ్వగలిగారు ఈ హ్యూమన్స్. అంటే దీస్ హోమో ఎరెక్ట్ వేరియంట్స్ ఆర్ ద ఫస్ట్ ట్రూ గ్లోబల్ హ్యూమన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద హోమో ఎరెక్టస్ వేరియంట్స్. జావా మెన్, పెకింగ్ మ్యాన్, హిడెల్బర్గింగ్ మ్యాన్. సో, హోమో ఎరెక్టస్ అనేది ఒక స్పీషీస్ మాత్రమే కాదు. వరల్డ్ వైడ్‌గా ఇప్పుడున్న గ్రూప్స్ అన్నీ ఎమర్జ్ అవ్వడానికి సక్సెస్‌ఫుల్ రేడియేషన్, వీళ్ళ వల్లనే ఒక గ్రేట్ ట్రావెలర్స్ అండ్ ఇన్నోవేటర్స్ మన ఎవల్యూషన్‌లో స్టార్ట్ అవ్వడానికి పాయింట్ అని, బేసిస్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నియాండర్తల్ మెన్. ఆ హోమో ఎరెక్టస్ మెన్ తర్వాత ఫార్మ్ అయిన మెన్ వచ్చేసి నియాండర్తల్ మెన్. దీనిలో వేరియేషన్స్ అక్కడి నుంచి ఎమర్జ్ అవుతూ కొంత టైం అయ్యాక ఒక రకమైన గ్రూప్ ఆఫ్ మెన్ వాళ్ళలో కొంత కొత్త ఫీచర్స్ అడాప్ట్ అయ్యాక ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ పెట్టుకుంటూ వచ్చాం. లాస్ట్లో ఎలా ఉన్నారు మెన్, ఇక్కడికి వచ్చేసరికి ఇంకొంచెం రిఫైన్డ్ అయింది, రైట్. దాట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టూడ్. నియాండ్రతల్ మెన్. సో నియాండర్తల్ మెన్ ఏంటంటే వి మిస్టీరియస్ హ్యూమన్ అని కూడా చెప్పొచ్చు. మన హిస్టరీలో ఈ నియాండర్తల్ మెన్ని మనం ఒక ట్రాజడీ హీరోలా చెప్పొచ్చు మూవీలో. ఏంటంటే స్ట్రాంగ్ బాడీ ఉంది వీళ్ళకి. పవర్‌ఫుల్ కల్చర్ కూడా ఉంది. కానీ ఎక్స్‌టింక్ట్ అయిపోయారు. చూద్దాం ఎందుకో. సో నియాండర్తల్ మెన్ వచ్చేసి లివ్డ్ అరౌండ్ 150,000 to 35,000 ఇయర్స్ ఎగో ఉన్నారు. అండ్ వీళ్ళ యొక్క ఫాసిల్స్ వచ్చేసి మెయిన్‌లీ యూరోప్ అండ్ వెస్ట్ ఏషియాలో మనం చూడొచ్చు. యూరోప్ అండ్ వెస్ట్ ఏషియాలో. సీ లా చెపెలే ఆక్ససైన్స్ అంటాం ఫ్రాన్స్‌లో. షాందియర్ ఇన్ ఇరాక్, గిబ్రాల్టర్ కేవ్స్‌లో చూడొచ్చు. ఇమాజిన్ చేయండి ఐస్ ఏజ్ టైమ్‌లో అన్నమాట వీళ్ళు. అలాంటి టైంలో యూరోప్‌లో ఉన్న ఒక గ్రూప్ అంటున్నాం. ఐస్ ఏజ్‌లో యూరోప్‌లో ఒక ఫ్రీజింగ్ ఐస్ ఉన్న ఆ కండిషన్స్‌లో గూడా ఈ నియాండర్తల్ మెన్ బతకగలిగారు. సర్వైవ్ అవ్వగలిగారు. అలాంటి కండిషన్స్ కంటే వాళ్ళకి ఎంత స్ట్రెంత్ ఉంటది. అంత స్ట్రెంత్ ఉంది. అంత కల్చర్ ఉంది. కానీ ఎక్స్‌టింక్ట్ అయిపోయారు. అండ్ ఆల్సో వీళ్ళ యొక్క ఫిజికల్ ఫీచర్స్ తీసుకుంటే 1400 నుంచి 1600 సీసీ బ్రెయిన్ కెపాసిటీ అండ్ మోడర్న్ హ్యూమన్స్ కంటే గూడా ఎక్కువే. సమ్‌టైమ్స్ ఎక్కువే అని చెప్పొచ్చు ఆ బ్రెయిన్ కెపాసిటీని. బట్ ఫోర్ హెడ్ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తున్నారు ఫోర్ హెడ్. దిస్ ఇస్ రిసైడ్ అండ్ బిగ్ బ్రో రిడ్జెస్. ఈ బ్రో రిడ్జెస్ అనేవి కూడా బిగ్ బ్రో ఉండడం అండ్ ప్రొజెక్టింగ్ జా అవ్వచ్చు. చిన్, నో చిన్ అండ్ పోస్ట్ క్రానియల్ బాడీ షార్ట్ అండ్ స్టాకీ ఉండడం వల్ల ఇది ఐస్ ఏజ్ కి పర్ఫెక్ట్ అడాప్ట్ అయిన ఒక స్పీషియస్ అని చెప్పొచ్చు. బాడీ హీట్ రీటైన్ చేసుకోవడానికి కూడా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కి అడాప్ట్ అయిన ఒక స్పీషియస్ అని మనం చెప్పొచ్చు. వీళ్ళ యొక్క కల్చర్‌లో వీళ్ళు యూజ్ చేసిన టూల్స్ ఏంటంటే మోస్టీరియన్ టెక్నాలజీ అంటాం. వెరీ రిఫైన్డ్ స్టోన్ టూల్స్ కానీ, స్క్రాపర్స్ గానీ, పాయింట్స్ గానీ యూజ్ చేశారు. వీళ్ళనే మనం కేవ్ డ్వెల్లర్స్ అని కూడా అంటారు. ఫైర్ యూజ్ చేసేవారు. హంటింగ్‌లో ఎక్స్‌పర్ట్స్ కూడా వీళ్ళు. కానీ వీళ్ళకి ఎమోషనల్ పాయింట్ కూడా ఉంది. నాట్ ఓన్లీ దీస్ థింగ్స్ వీళ్ళు మనుషులకి ఎమోషన్స్ ఉంటాయని చెప్పడానికి వీళ్ళు కూడా ఒక ప్రూఫే. ఈ బ్యూరియల్ ప్రాక్టీసెస్ చనిపోయిన తర్వాత ఈ బ్యూరియల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఫాలో చేసేవాళ్ళు ఈ నియాండర్తల్ మెన్. ఈ షాందియర్ కేవ్‌లో స్కెలిటన్స్‌తో పాటు కొన్ని ఫ్లవర్స్ కనబడ్డాయంట. దీనివల్ల ఓకే. నియాండర్తల్ మెన్‌కి ఎమోషనల్ బాండింగ్స్ కూడా ఉన్నాయి. మేబీ స్పిరిచ్యువల్ బిలీఫ్స్ కూడా వాళ్ళకి అప్పుడే ఉండుండొచ్చేమో అనేది కూడా ఒక వాదన ఉంది. కొన్ని సైట్స్‌లో బేర్ కల్ట్ ఎవిడెన్సెస్ కూడా ఉంది. అంటే వీళ్ళు యానిమల్స్‌ని కూడా వర్షిప్ చేసేవాళ్ళేమో అన్న ఒక థాట్ కూడా ఉంది. కానీ వీళ్ళు ఎక్స్‌టింక్ట్ అయిపోవడానికి రీజన్ ఏంటి? మరి వై డిడ్ దిస్ పవర్‌ఫుల్ స్పీషీస్ డిసపియర్ అంటే 3 మెయిన్ రీజన్స్ మనం చెప్పొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి కాంపిటీషన్, హోమో సేపియన్స్. నెక్స్ట్ వచ్చిన హోమో సేపియన్స్ ప్రెజెంట్ ఉన్న మన హ్యూమన్ గ్రూప్స్‌తో ఆ స్మార్ట్ టూల్స్ గాని, వైడర్ నెట్వర్క్‌లో కాంపిటీషన్‌లో ఉండలేకపోవడం వల్ల అవ్వచ్చు. క్లైమేట్ చేంజ్ బికాజ్ సడెన్ ఐస్ ఏజ్‌లో వచ్చిన ఫ్లక్చుయేషన్స్ కానీ వన్ ఆఫ్ ద రీజన్. కొంతమంది వాదన ప్రకారం వీళ్ళు పూర్తిగా ఎక్స్‌టెంట్ అవ్వకపోయినా నెక్స్ట్ వచ్చిన హోమో సేపియన్స్‌తో అసిమిలేట్ అయ్యారని చెప్తారు. లైక్ సమ్ సైంటిస్ట్ ఏంటంటే నియాండర్తల్ మోడర్న్ హ్యూమన్స్‌లో ఉన్న జెనెటిక్స్ మిక్స్ అయిపోయి వీళ్ళు అబ్జర్వ్ అయిపోయారు. ప్రెజెంట్ డే ఉన్న మన నాన్ ఆఫ్రికన్ హ్యూమన్ డీఎన్ఏస్ గనుక మనం అబ్జర్వ్ చేస్తే 2-4% నియాండర్తల్ మెన్ జీన్స్ ఉన్నాయని స్టడీస్ చెప్తున్నాయని కూడా చెప్తారు. నియాండర్తల్ మెన్ యొక్క స్టోరీ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎన్ ఎక్స్‌టింక్షన్. ఇట్ ఈస్ ఆల్సో కంటిన్యూటీ అనేది కూడా ఉంది. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దెమ్ స్టిల్ లీవ్స్ ఇన్ అస్ అనే ఒక వాదన కూడా ఉంది. నియాండర్తల్ మెన్ ఏంటంటే ఇట్స్ నియాండర్తల్ ఆర్ అ మ్యాన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్పీషీస్ ఇస్ అ యూనిక్ బ్లెండ్ ఆఫ్ రోబస్ట్ బయాలజీ అండ్ రిచ్ కల్చర్.
వీటి యొక్క స్టోరీ మనం 2 నేర్చుకోవచ్చు. ఈ నియాండర్తల్ మన యొక్క గ్రూప్ యొక్క స్టోరీ నుంచి ఎవల్యూషన్‌లో అడాప్టేషన్ అనేది సర్వైవల్‌కి కీ లాంటిది. అండ్ ఆల్సో మనం ప్రెజెంట్ హ్యూమన్స్ కూడా ఒక టైమ్‌లో ఎండేంజర్ అయ్యేవాళ్ళు. బట్ కల్చర్, కోఆపరేషన్ అండ్ ఇన్నోవేషన్ వల్ల మాత్రమే ప్రెజెంట్ ఉన్న హోమో సేపియన్స్ ఇప్పటికి కూడా సర్వైవల్‌లో ఉండగలిగారు అంటే బికాస్ ఆఫ్ దిస్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి రొడీషియన్ మెన్ అంట. సీ మన హ్యూమన్ ఎవల్యూషన్ స్టోరీలో ఒక ఫ్యాసినేటింగ్ ట్రాన్సిషన్ స్టేజ్ అంటే ఏంటంటే రొడీషియన్ మెన్. వీళ్ళని బ్రోకెన్ హిల్ మెన్ అని కూడా అంటారు. ఇది ఒక బ్రిడ్జ్ స్పీషియస్ గా మనం చెప్పొచ్చు. హోమో ఎరెక్టస్ కి నియాండర్తల్ ఫీచర్స్ కూడా, హోమో ఎరెక్టస్ నియాండర్తల్ ఫ్యూచర్స్ అలాగే హోమో సేపియన్స్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ స్పీషియస్ లాగా అన్ని ట్రైడ్స్ ఉన్న స్పీషియస్ అండ్ మన హోమో సేపియన్స్ కి దగ్గరగా ఉన్న ఒక యాన్సెస్టర్‌గా గూడా రొడీషియన్ మెన్‌ని మనం చెప్పొచ్చు. ఈ రొడీషియన్ మెన్ యొక్క ఫాసిల్స్ వచ్చేసి జాంబియా బ్రోకెన్ హిల్‌లో కనపడ్డాయన్నమాట. అరౌండ్ 120,000 ఇయర్స్ ఎగో. అండ్ ఆల్సో బేసికల్లీ ఇది నియాండర్తల్స్ యూరోప్‌లో ఉన్నప్పుడు ఆఫ్రికాలో ఒక పారలెల్ ఎవల్యూషనరీ స్టేజ్ అనేది ఫార్మ్ అయింది. సో యూరోప్‌లో నియాండర్తల్ మెన్ ఇందాక మనం నేర్చుకున్న నియాండర్తల్ మెన్ యూరోప్‌లో ఉన్న టైం ఆఫ్రికాలో పారలెల్‌గా ఫార్మ్ అయిన ఒక గ్రూప్ రొడీషియన్ మెన్. సో వీళ్ళ యొక్క ఫిజికల్ ఫీచర్స్ తీసుకుంటే క్రానియల్ కెపాసిటీ వచ్చేసి 120 1400 సీసీ వరకు వీళ్ళ కెపాసిటీ ఉంది. అండ్ నియాండర్తల్ కన్నా తక్కువ కానీ హోమో ఎరెక్టస్ కన్నా ఎక్కువ కెపాసిటీ. అండ్ ఆల్సో వీళ్ళ యొక్క ప్రిమిటివ్ ఫీచర్స్ తీసుకుంటే థిక్ సూప్రా ఆర్బిటాల్ రిడ్జెస్ అంటే బిగ్ బ్రౌ బోన్స్ కానీ, మజిల్ లైక్ ప్రొజెక్టింగ్ ఫేస్ కానీ వీళ్ళలో ఉన్న ప్రిమిటివ్ ఫీచర్స్ ని మనం చూడొచ్చు. అండ్ ఆల్సో అడ్వాన్స్డ్ ఫీచర్స్ లైక్ స్కల్ సైజ్ పెద్దది, బ్రెయిన్ ఎక్స్పాన్షన్స్ క్లియర్ గా ఉన్నాయి. అండ్ ఆల్సో హోమో సేపియన్స్ వైపు మూవ్ అవుతున్న ఎవిడెన్సెస్ ని మనం ఈ రొడీషియన్స్ మెన్స్ ద్వారా చూడొచ్చు. అండ్ ఫైలోజెనెటిక్ స్టేటస్ చూస్తే సైంటిస్ట్ దీనిని ఒక ఆర్కియక్ హోమో సేపియన్స్ అని కన్సిడర్ చేస్తారు. అంటే ఇది హోమో ఎరెక్టస్ నుంచి మోడర్న్ హ్యూమన్ కి వెళ్ళే ట్రాన్సిషనల్ ఫార్మ్. అంటే ఎరెక్టస్ నుంచి మోడర్న్ హోమో సేపియన్స్ మధ్యలో ఉన్న ఒక ట్రాన్సిషన్ స్పీషియస్ గా ఈ రొడీషియన్ మెన్ ని చెప్పొచ్చు. దట్ ఈస్ లైక్ అ బ్రిడ్జ్ స్పీషియస్ బిట్వీన్ ఎరెక్టస్ అండ్ సేపియన్స్ అని కూడా మనం అనొచ్చు. ఇమాజిన్ చేయండి, ఒక హంటర్ ఎరెక్టస్ లాంటి ఒక స్ట్రాంగ్ ఫేస్, నియాండర్తల్ లాంటి బ్రౌ రిడ్జెస్ ఉన్న బ్రెయిన్ మాత్రం మోడర్న్ హ్యూమన్ వైపు వెళ్తుంది. ఆ పర్టిక్యులర్ గ్రూప్‌ని మనం రొడీషియన్ మెన్ అంటాం. ఓకే. ఇక్కడి నుంచి నెక్స్ట్ హోమో సేపియన్స్ వస్తారు. ఓకే. మోడర్న్ హ్యూమన్స్. సో దీస్ ఆర్ ద మోడర్న్ హ్యూమన్స్. ప్రెజెంట్ హోమో సేపియన్స్. సీ వీళ్ళు మనం డైరెక్ట్ యాన్సిస్టర్స్ అని చెప్పొచ్చు. ఈ మోడర్న్ హ్యూమన్స్‌లో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. క్రొమాగ్నన్, గ్రిమాల్డి అని, చాన్సెలిడే మ్యాన్ అని చెప్పి ఇవి మన యాన్సిస్టర్స్ మాత్రమే కాదు. వీళ్ళు మనలానే ఆర్టిస్ట్స్, టూల్ మేకర్స్, సోషల్ బీయింగ్స్ కూడా వీళ్ళందరూ మనలానే సేమ్ మన దగ్గర రిలేటివ్స్. క్రొమాగ్నన్ మ్యాన్ ఫ్రాన్స్‌లో ఎస్పెషల్లీ ఈ ఫాసిల్స్ వచ్చేసి ఫ్రాన్స్‌లో కనపడ్డాయి. అరౌండ్ 30 నుంచి 40,000 ఇయర్స్ ఎగో. అండ్ బ్రెయిన్ సైజ్ కూడా 1550 నుంచి 1650 సీసీ కెపాసిటీ. అంటే ప్రెజెంట్ హ్యూమన్స్ కన్నా కూడా ఎక్కువే వీళ్ళ యొక్క బ్రెయిన్ కెపాసిటీ. అండ్ వీళ్ళ యొక్క ఫీచర్స్ వచ్చేసి టాల్, వెల్ బిల్ట్, ప్రామినెంట్ చిన్ గానీ, హై ఫార్‌హెడ్ గానీ, ఒక కంప్లీట్ మోడర్న్ లుక్‌ని మనం చూడొచ్చు. అండ్ ఆల్సో టూల్స్ వచ్చేసి ఆరిగ్నాకియన్ కల్చర్స్, టూల్స్, అడ్వాన్స్డ్ హంటింగ్ గానీ, వెపన్స్ గానీ, సీవింగ్ నీడిల్స్ కూడా యూజ్ చేసేవాళ్ళు. సో ఇవాళ మనం ఫ్యాషన్ డిజైనింగ్ అని చెప్పి అవి ఇవి యేసుకుంటున్నాం గానీ, వాళ్ళు ఫర్‌గా క్లాత్స్ కుట్టించుకొని వేసుకునేవాళ్ళమంట. అంటే వాళ్ళ యొక్క థింకింగ్ కెపాసిటీ చూడండి. వాళ్ళ యొక్క కల్చర్ ఇన్నోవేషన్ చూడండి. అక్కడి నుంచే మనకొచ్చినియి. దాన్ని ఎవాల్వ్ అవుతూ మనం వచ్చాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గ్రిమాల్డి మెన్. ఇటలీలో గ్రిమాల్డి కేవ్స్‌లో కనిపెట్టిన మెన్‌ని గ్రిమాల్డి మెన్. ఇది 25,000 ఇయర్స్ ఎగో ఉంది. దీంట్లో ఉన్న ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే నీగ్రియేట్ ఫీచర్స్ లైక్ బ్రాడ్ నోస్ కానీ, స్లెండర్ బాడీ గానీ చూడొచ్చు. అండ్ కల్చర్ వచ్చేసి రెడ్ ఆక్యుయర్ బ్యూరియల్ ప్రాక్టీసెస్. అంటే మొదటిసారిగా రిచువలిస్టిక్ బ్యూరియల్స్ కనిపించాయి. అండ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్‌కి బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. రిచువల్స్ ఫాలో అవుతారు. అప్పట్లోనే ఫాలో అయ్యారు అని చూపించడానికి ఇదొక ప్రూఫ్. అండ్ చాన్సెలిడే మెన్ వచ్చేసి ఫ్రాన్స్‌లో ఉంది. అండ్ లేటర్ ప్లీస్టోసిన్‌లో కనపడిన మెగాల్డియన్ కల్చర్‌కి చెందిన వాళ్ళనమాట ఈ చాన్సెలిడే మెన్. వీళ్ళ యొక్క ఫీచర్స్ వచ్చేసి షార్ట్, స్టాకీ బాడీ, కోల్డ్ క్లైమేట్ అడాప్టేషన్స్. వాళ్ళు యూజ్ చేసిన టూల్స్ వచ్చేసి హరూపూన్స్,
ఫైన్ బోన్ నీడిల్స్ అంటే ఫిషింగ్‌కి, సీవింగ్ కల్చర్‌కి అడ్వాన్స్‌డ్ స్టేజెస్‌కి చేరుకున్న మెన్ చాన్సెలిడే మెన్. సో, బేసికల్‌గా చెప్పాలంటే ఐస్ ఏజ్ యూరోప్‌లో సర్వైవ్ అవ్వడానికి కంప్లీట్ టూల్ కిట్స్‌తో తయారైన మెన్నే చాన్సెలిడే మెన్. సో, ఇవాళ మనం మూవీస్ అని, పెయింటింగ్స్ అని చాలా చేస్తున్నాం కదా! కానీ ఈ క్రొమాగ్నన్ టైమ్స్‌లోనే వాళ్ళు కేవ్ పెయింటింగ్స్, డాన్సింగ్, హంటింగ్ ఇలాంటి సీన్స్ డ్రా చేయడం గూడా ఉండేది. సో, అంటే అప్పట్లోనే చూడండి వాళ్ళ యొక్క ఇమాజినేషన్ కానీ, ఆర్ట్ కానీ, సొసైటీ గానీ అన్నీ స్టార్ట్ అయినియని ఇక్కడే అన్నదానికి ప్రూఫ్‌గా గూడా మనం చూడొచ్చు. టూల్స్ అడ్వాన్స్ గూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో, దీస్ ఆర్ ద మోడర్న్ హ్యూమన్స్. సో, ఇక్కడ మన మోడర్న్ హ్యూమన్స్ అనేవాళ్ళు నాట్ ఓన్లీ బయోలాజికల్ ఎవల్యూషన్‌తో పాటు కల్చరల్ ఎవల్యూషన్ గూడా ఫార్మ్ అయింది ఇక్కడి నుంచే. సో, బయోలాజికల్ అండ్ కల్చరల్ ఎవల్యూషన్ వల్ల ఫార్మ్ అయిన బెస్ట్ ప్రొడక్టే మనం ప్రెజెంట్ హ్యూమన్స్ అని మనం చెప్పొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఎస్కిమోస్ లైక్ హ్యూమన్స్. ఇవాళ ప్రెజెంట్ మనం ఎస్కిమోస్ ఏరియాస్‌లో చూస్తే ఆ ఎస్కిమోస్‌కి డైరెక్ట్ యాన్సెస్టర్స్ అని మనం చెప్పొచ్చు. ఓకే. వీళ్ళ యొక్క బ్రెయిన్ సైజ్ వచ్చేసి 1530 సీసీ అంటే మోడర్న్ హ్యూమన్స్‌కి దగ్గరగా ఉంది. అండ్ ఆల్సో వీరు షార్ట్ స్టేచర్, రోబస్ట్ లింబ్స్ కలిగి ఉంటారు. స్కల్ మాత్రం కొంచెం నారోగా ఉంటుంది. వీళ్ళ యొక్క మేజర్ అడాప్టేషన్ ఏంటంటే కోల్డ్ క్లైమేట్‌లో వీరు డెవలప్ అయ్యారు. సో, మొదట యూరోప్‌లో, తర్వాత నార్త్ అమెరికాకి మైగ్రేట్ అయ్యారు. అంటే వీరి జర్నీ పూర్తిగా సర్వైవల్ స్టోరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. లింబ్స్ అంటే ఏంటంటే వీళ్ళకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అప్పర్ లింబ్స్ అంటే చేతులు లోవర్ లింబ్స్ కాళ్ళ కంటే గూడా ఎక్కువ పొడవుగా ఉంటాయి. ఇది హంటింగ్‌కి గానీ, స్నో ఏరియాస్‌లో బతకడానికి అడాప్టేషన్‌కి హెల్ప్ అవుతాయి. అండ్ ఆల్సో సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే బేసికల్లీ వీళ్ళు యాన్సిస్టర్స్ ఆఫ్ మోడ్రన్ ఎస్కిమోస్ ఇన్యూట్ పాపులేషన్స్‌కి డైరెక్ట్ యాన్సిస్టర్స్. మనకు తెలిసిన ఆర్కిటిక్ డ్వెల్లర్స్ వాళ్ళందరికీ రూట్స్ ఈ ఎస్కిమోస్ హ్యూమన్స్. చాలామంది మైగ్రేట్ అయ్యి ఎళ్ళిపోయారు గదా! సో, వాళ్ళలో ఈ ఐస్ ఏజ్ ఈ ఏరియాస్‌లో ఉన్న ఎస్కిమోస్ లైక్ హ్యూమన్స్ అని చెప్పొచ్చు. సో, హ్యూమన్ ఎవల్యూషన్ అనేది కేవలం ఒక బ్రెయిన్ డెవలప్‌మెంట్ మాత్రమే గాదు. ఎన్విరాన్మెంట్‌కి అడ్జస్ట్ అవ్వడం కూడా అన్నది ఈ ఆర్కిటిక్ ఎస్కిమోస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే. సో, ఇట్లాగా మనిషి యొక్క ఎవల్యూషన్ అనేది ఏంటంటే ఆస్ట్రలోపిథెకస్ నుంచి హోమో హాబిలిస్, దెన్ హోమో ఎరెక్టస్, ఆ తర్వాత నుంచి నియాండర్‌థల్ మెన్, రొడీషియన్ మెన్, అక్కడి నుంచి మోడర్న్ హ్యూమన్స్ వచ్చారు. దిస్ ఈస్ హౌ హ్యాపెండ్. అది ఒక సింగిల్ లైన్‌లో గాదు. బ్రాంచెస్‌గా ప్యారలల్లీ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళలో కూడా సబ్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళల్లో ఎవరైతే సర్వైవల్‌కి ఫిట్ అయ్యి, స్మార్ట్ అయ్యి, ఈ క్లైమాటిక్ కండిషన్స్‌కి అవ్వచ్చు, టూల్స్ యూజ్ చేయడం అవ్వచ్చు, కల్చర్ అవ్వచ్చు, బయోలాజికల్ అడాప్టేషన్స్ అన్నిట్లో ఎవరైతే ఫిట్ అయ్యారో, నాట్ జస్ట్ అబౌట్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆర్ కల్చరల్ స్ట్రెంగ్త్, ఈ స్మార్టర్ ఎవ్రీథింగ్‌లో టైంకి ఫిట్ అవ్వగలిగారో, వాళ్ళు సర్వైవల్ లైన్‌లో ముందుకొస్తూ ఈ ప్రెజెంట్ మనం ఉన్న ఫేస్ ఏదైతే ఉందో, మన బాడీ ఏదైతే ఒకసారి మిర్రర్‌లో మళ్ళీ మీరు చూసుకోండి. ఈ ప్రెజెంట్ ఈ బాడీ ఫేస్ గానీ, ఈ బాడీ ఇలా ఫార్మ్ అవ్వడానికి చాలా స్పీషియస్ ఎవల్యూషన్ జరుగుతూ, చాలా టైంకి అడాప్ట్ అవుతూ వచ్చిన ప్రెజెంట్ మన ఈ ఫిజికల్ ఎనాటమీ ఆర్ మన బాడీ స్ట్రక్చర్‌కి ఎవల్యూషన్ స్టోరీ ఇది. ఓకే. ఒకసారి ఈ కంపారిటివ్ టేబుల్ ఒకసారి చూద్దాం అన్నిటికి. సో, పిథెకస్ తీసుకుంటే దాని యొక్క క్రానియల్ కెపాసిటీ 400-600 సీసీ. హోమో ఎరెక్టస్ వచ్చేసి 400-1200 సీసీ. నియాండర్‌థల్ మెన్ వచ్చేసి 1400-1600 సీసీ. రొడీషియన్ మెన్ వచ్చేసి 120-80-1400 సీసీ. మోడర్న్ మెన్ వచ్చేసి 150-160 సీసీ. పోస్చర్ ఆస్ట్రలోపిథెకస్ పోస్చర్ వచ్చేసి బైపెడల్. హోమో ఎరెక్టస్ ఇస్ ఎరెక్ట్. నియాండర్‌థల్ ఇస్ స్టౌట్. ట్రెడిషనల్ మెన్ ఈస్ ఎరెక్ట్. మోడర్న్ మెన్ ఈస్ ఫుల్లీ మోడర్న్. టూల్స్ వచ్చేసి వీళ్ళు ప్రిమిటివ్ బోన్స్ యూజ్ చేశారు. వీళ్ళు అచూలియన్ టూల్స్, మోస్టూరియన్ టూల్స్, వీళ్ళు ట్రాన్సిషనల్, వీళ్ళు మెగ్లెడేనియన్ టూల్స్ అండ్ ఒరిగ్నాకియన్ టూల్స్ యూజ్ చేశారు. వీళ్ళ యొక్క ఫేస్ వచ్చేసి ప్రోగ్నాటిక్ ఫేస్. హోమో ఎరెక్టస్ ఇస్ స్లోపింగ్ ఫేస్. వీళ్ళది ప్రొజెక్టింగ్ ఫేస్. దిస్ ఇస్ మజిల్ లైక్ ఫేస్ అండ్ దీస్ ఆర్ వర్టికల్. సో, ఆన్సర్స్ రాయడానికి హెల్ప్ అవుతుంది ఈ టేబుల్. నేమ్స్ ఒకసారి చూసుకోండి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇదే. ఇప్పుడు మనం చెప్పింది. దిస్ ఇస్ అ టోటల్ ఎవల్యూషన్ ఆఫ్ హోమినిన్ ఎవల్యూషన్. హోమో అంటే ఏంటంటే మనిషి హ్యూమన్ యొక్క జీనస్‌ని మనం హోమో అంటాం. జీనస్‌లో టెక్నికల్ టర్మ్. సో, ఈ హోమినిన్ ఒక కంప్లీట్ ఎవల్యూషన్ అనేది ఎలా స్టార్ట్ అయింది?
అరిడిపిథెకస్ నుంచి ఆస్ట్రలోపిథెకస్, ఆస్ట్రలోపిథెకస్ నుంచి హోమో హ్యాబిలిస్, హోమో హ్యాబిలిస్ నుంచి హోమో ఎరెక్టస్, అక్కడి నుంచి నియాండర్తల్ మెన్, దెన్ రొడీషియన్ మెన్, ఆ రొడీషియన్ మెన్ నుంచి మోడర్న్ హ్యూమన్ లైక్ క్రొమాగ్నన్ అండ్ గ్రిమాల్డి అండ్ హోమోసేపియన్స్. సో దిస్ ఈస్ హౌ డిఫరెంట్ గ్రూవ్స్ నుంచి హ్యూమన్స్ యొక్క ఎవల్యూషన్ ఫామ్ అయింది విత్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, నాట్ జస్ట్ ఇన్ ఎ లీనియర్ వే, డిఫరెంట్ బ్రాంచెస్గా ఫామ్ అవుతూ వచ్చింది. సి ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ వీళ్ళ యొక్క ఫేస్ స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో, ఆఫ్రికానస్ వీళ్ళ యొక్క ఫేస్ స్ట్రక్చర్ చూడండి, పరాంథ్రపస్ సి బయోసిస్ రోబస్ట్ ఫార్మ్స్ ఇట్లా 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 ఫామ్ అవుతూ, సో మనిషి యొక్క ఫేస్ స్ట్రక్చర్స్ బాడీ అడాప్టేషన్స్ సో మూవ్ అవుతూ ఎలా వచ్చినాయో చూడండి. సో దిస్ ఇస్ హౌ హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ మనిషి ప్రెజెంట్ ఉన్న హ్యూమన్ యొక్క థింగ్ అనేది ఇలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి, సో ఈరోజు చెప్పిన క్లాస్ మొత్తం ఒక సమ్మరీగా చూసుకుంటే దట్ ఈస్ వాట్ ఆస్ట్రలోపిథెకస్, దీస్ ఆర్ ద ఫస్ట్ డెఫినెట్ హ్యూమన్ టూల్స్. సో ఇనీషియల్లీ ఏప్, చింపాంజీ ఆర్ పర్టికులర్ నుంచి ఎప్పుడైతే బైపెడలిజం వచ్చిందో, సో బైపెడలిజం వచ్చిందో అప్పటి నుంచి ఆస్ట్రలోపిథెకన్స్ అన్నాము. అక్కడి నుంచి ఎక్కడైతే మనుషులు టూల్స్ వాడారో హోమో ఎరెక్టస్ అన్నాము. ఎక్కడ అప్పటి నుంచి స్ప్రెడ్ అవుతూ వేరే వేరే దేశాలకు వెళ్ళి ఫైర్ని కనిపెట్టి మైగ్రేట్ అయ్యారో హోమో ఎరెక్టస్ అన్నాము. ఆ తర్వాత నుంచి నియాండర్తల్ మెన్ ఆ క్లైమేటిక్ కండిషన్స్కి కూడా అడాప్ట్ అవుతూ సోషల్ కల్చర్ని కూడా ఫామ్ అయిన నియాండర్తల్ మెన్ అన్నాము. ప్రెసెంట్ ఉన్న హోమోసేపియన్స్కి ఎరెక్టస్కి మధ్యలో రొడీషియన్ మెన్ ఒక ట్రాన్సిషనల్ ఆర్కియక్ మెన్ అన్నాము. అక్కడి నుంచి ప్రెసెంట్ మోడర్న్ హ్యూమన్స్ ఇలా ఎవాల్వ్ అవుతూ వచ్చారు. వీళ్ళు ఒక కాంప్లెక్స్ కల్చర్ని కానీ, ఆర్ట్స్ని కానీ, బ్యూరియల్స్ కానీ, అడ్వాన్స్డ్ టూల్స్ని కానీ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో దిస్ ఇస్ హౌ హ్యూమన్ ఎవల్యూషన్ వాస్ హ్యాపెండ్. ఓకే, సో వీటికి సంబంధించిన కొన్ని డిస్కవరీస్ వీళ్ళన్నిటిని ఎలా మనుషులు కనిపెట్టారు అంటే త్రూ ఫాజిల్ డిస్కవరీస్. ఫాజిల్స్ని కనిపెట్టడం వల్ల దీనికి ముందు చెప్పిన కొన్ని థీరీస్ ఏవైతే లెమార్కిజం, డార్వీనియన్, ప్రిడార్వీనియన్, పోస్ట్ డార్వీనియన్ థీరీస్, ఈ థీరీస్ అన్ని థీరీ పార్టే కాదు, ఇవి నిజము, ఎవల్యూషన్ జరిగింది, మనిషి అనేవాడు ఎవాల్వ్ అవుతూ వచ్చాడు. జనరల్లీ చాలా థీరీస్ చూసాము. ప్రీ డార్వీనియన్లో కొన్ని రిలీజియస్ థీరీ కూడా చూసాము. చాలామంది మా దేవుడు సృష్టించాడని రిలీజియస్‌గా, ఫిలాసఫికల్ థాట్‌లో, కల్చరల్ థాట్‌లో ఎళ్ళినప్పుడు కొంతమంది అలా బిలీవ్ చేస్తే, కాదు మనిషి ఎవల్యూషన్ వచ్చారు. చాలా చాలా స్పీషీస్‌ని చూడండి ఎవాల్వ్ అవుతూ వచ్చాడు. సో, ఇలా కొన్ని థియరీస్ కూడా మనం ప్రీవియస్ క్లాసెస్‌లో చూసాము. ఒకవేళ ఈ వీడియో ఫస్ట్ ఇదే వింటుంటే మాత్రం క్లాసెస్ కంటిన్యూగా వినండి. ఒక ఫుల్ మూవీ చూసినట్టు మీకు అనిపిస్తది. ఓకే. సో, ఆ థియరీస్ అన్నీ మనం ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ దీస్ ఆర్ నాట్ జస్ట్ థియరీస్, ఏదో ఒక చెప్పింది కాదు, ఇవి రియాలిటీలో జరిగినియి అని చెప్పడానికి ఫాజిల్ డిస్కవరీస్. మనం ఇందాక లూసీ ఫాజిల్ అని అవ్వచ్చు, కొన్ని ఫాజిల్స్ ఏవైతే మనం కనిపెట్టామో ఈ కొన్ని కొన్ని ఏరియాస్‌లో ఆఫ్రికాలో కానీ, యూరోప్‌లో కానీ, చైనాలో కానీ, ఏషియాలో కానీ, ఎస్కిమోస్ ఆ ఏరియాస్‌లో కానీ ఆ బోన్స్ టూల్స్ వల్ల కావచ్చు, వాటికి మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెక్నికల్ నేమ్ పెట్టాం. సో, వాటి వల్ల నాట్ ఓన్లీ హ్యూమన్ స్కల్ అండ్ బాడీతో పాటు ఆళ్ళు యూజ్ చేసిన టూల్స్ అవ్వచ్చు, ఆ బ్యూరియల్ సిస్టమ్స్ అవ్వచ్చు, వి ఆ టైంలో యూజ్ చేసిన కల్చరల్ ప్రాక్టీసెస్ వల్ల గూడా మనం ఏం నేర్చుకున్నాము, హ్యూమన్ ఎవల్యూషన్ అనేది జరిగింది. సో, ఎవల్యూషన్ వాస్ హ్యాపెండ్. ఎవల్యూషన్ ఇన్ ద సెన్స్ ప్రోగ్రెస్ వాస్ హ్యాపెండ్ త్రూ అ ప్రాసెస్. త్రూ అ టైమ్ అండ్ ప్రాసెస్ వల్ల ఈ ఎవల్యూషన్ జరుగుతూ వచ్చింది అన్నది మేజర్ పాయింట్. సో, ఇప్పుడున్న హ్యూమన్ గూడా ఎవల్యూషన్ అనే ప్రాసెస్‌లోనే ఉన్నాడు. ఇప్పుడున్న హ్యూమన్‌లో గూడా ఎవల్యూషన్ జరుగుతూ మేబీ కొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత మరి ఎలాంటి హ్యూమన్ వస్తాడన్నది మనకు తెలీదు. ఇప్పుడైతే ఎవల్యూషన్ అనేది జరిగింది, జరుగుతుంది, జరగబోతూనే ఉంటుంది. దిస్ ఈస్ వాట్ నేచర్ వర్క్స్. ఓకే. సో, దిస్ ఈస్ ద టుడేస్ క్లాస్. హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే కంటెంట్ హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.